एनी नंबर। తెలంగాణ సచివాలయ ఉద్యోగుల బదిలీలకు ప్రభుత్వం సన్నద్ధమైంది. ఉద్యోగుల బదిలీలకు సంబంధించిన ఫైల్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆమోదం తెలిపినట్లుగా తెలిసిందే. దశాబ్దాలుగా ఒకే శాఖలో పాతుకుపోయిన ఉద్యోగులను ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటయ్యాక కూడా బదిలీలు చేయకపోవడం, దీర్ఘకాలంగా కొంతమంది ప్రాధాన్యత ఉన్న విభాగాల్లోనే కొనసాగడంపై ఉద్యోగుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఈ పరిస్థితిని చక్కదిద్దాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. సచివాలయ ఉద్యోగుల బదిలీలకు సంబంధించిన ఫైల్పై సీఎం సంతకం చేయడంతో దీనిపై జీఏడీ సర్వీసెస్ ముఖ్య కార్యదర్శి మహేష్ దత్ ఎక్క కసరత్తు చేస్తున్నారు. ఉద్యోగులను 3 విభాగాలుగా విభజించి బదిలీలు చేయనున్నట్లుగా తెలిసిందే. సచివాలయ ఉద్యోగుల బదిలీలకు సంబంధించి ఇవాళ రేపో ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉందని ఉన్నతాధికారుల సమాచారం. తొలుత సెక్షన్ అధికారులను బదిలీ చేస్తారు. 150 మందికి పైగా ఉన్న ఈ క్యాడర్లో చాలా మందికి 10 ఏళ్లకు ఎలాంటి బదిలీలు జరగలేదు. అయితే వీరి తర్వాత మిగిలిన క్యాడర్ల అధికారుల బదిలీలు ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే శాఖల వారీగా దీర్ఘకాలం పనిచేసిన వారి వివరాలను సేకరించిన జీఏడీ సర్వీసెస్ విభాగం ఆ వివరాల ఆధారంగా బదిలీల ఉత్తర్వులు విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.